గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు ఆమె బహిరంగంగా తిరుగుతానని ఒక లేడీ చెప్తుందా? మీ స్వాతంత్రాన్ని హరిస్తారని ఇంకోళ్ళు చెప్తారా? అంటే బట్టలు వేసుకోకపోవడు ఇది సంస్కృతే? చెట్టు కింద మేము తప్పు చేసినా కూడా మా చిన్ననాడు చెట్టు కింద కూడా భార్య ఒకవేళ పొరపాటు చేస్తే క్షమించు అంటే ఎంతో ఔదార్యంతో ఏడ్చుకుంటూ క్షమించినటువంటి భర్తలున్నారు. పొరపాటు చేస్తే కాళ్ళు పట్టుకుంటే ఇంటికి తీసుకుపోయిన భర్తలున్నారు. సమాజంలో భర్త తప్పు చేస్తే దిద్దుకున్న భార్యలున్నారు. ఇటువంటి సంస్కృతి కదా మనది, ఈనాటి నుంచి కాదు కదా. దేవేంద్రుడి కాలంలో ఆల్య దేవేంద్రుడు ఋషికుమారుని వేషంలో ఋషి, అదే తపస్సు చేసుకునే ఋషి, ఆమె భర్త రూపంలో వచ్చి ఆమెను చెడగొడితే శ్రీరామచంద్రుడు కదా ఆల్య రూపంలో ఉన్నటువంటి మన బండర రూపంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు విముక్తి కల్పిస్తావు కదా ఆల్యకు. ఇటువంటి సంస్కృతి కలిగిన దేశం కదా ఈ దేశంలో పుట్టి మీరు ఇటువంటి పనులు చేయొచ్చున, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ. ఇది ఎంత మట్టుకు రేవంత్ రెడ్డి గారు నియమించిండు కదా మహిళా కమిషన్ చైర్మన్గా. రేవంత్ రెడ్డి గారు మీరు ఇవన్నీ చూడరా? మీరు గొప్ప మనస్తత్వంతో ఇవాళ కేసీఆర్ను ఒక పెద్ద మనిషిగా, తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా, ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా, ఒక ముఖ్యమంత్రిగా పోయి మీరు 2 చేతులు జోడించి దండం పెట్టినరే. అటువంటి గౌరవం మీ మహిళా మనీ ఎవరైతే ఉన్నారో ఆమెకు చెప్పరా? మీ చెల్లె, తల్లి, మీ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ చూడొచ్చునా ఇవన్నీ? ఇంత గౌరవం సంపాదించుకున్న ముఖ్యమంత్రి ఇది ఎందుకు బంద్ చేయడు? ఏమన్నా నష్టమా? తలుచుకుంటే బంద్ చేయొచ్చా? ఎంత వెళ్ళాం ఆమె చైర్పర్సన్గా ఉండదు, ఏమున్నది, ఆమె దిద్దుకుంటుంది. ఆమెను పిలిచి చూపెట్టాలి. నువ్వు వీడియోలు చూపెట్టు. ఇవన్నీ సరేనా అమ్మ? మరి ఈ శివాజీనో నువ్వు విచారిస్తావు, వీళ్ళందరినీ ఎందుకు విచారించవు అని అడగచ్చు కదా. సమాజాన్ని దిద్దే అటువంటి అవకాశం నీకు ఏర్పడ్డది కదా. ఇప్పుడు నువ్వు తెలంగాణకు మరొక ముఖ్యమంత్రి అయినావు కేసీఆర్ తర్వాత, నువ్వు దిద్దాలి కదా ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ఏదైతే కపట నాటకం ఆడతానో, ఎవరు శత్రువు? నీకు హరీష్ రావు శత్రువు, కేటీఆర్ కానీ హరీష్ రావు శత్రువు. హరీష్ రావుకు, కేటీఆర్కి కానీ, కవితకు కానీ, రేవంత్ రెడ్డికి కానీ, ఈ ముగ్గురికి కామన్ శత్రువు హరీష్ రావు. కామన్ శత్రువు హరీష్ రావు. హరీష్ రావుకే టీఆర్ఎస్ పేరు విన కానీ, అది బీఆర్ఎస్ పేరు విన కానీ కొద్దిగా గొప్ప పలుకుబడి ఉన్నది హరీష్ రావు మాత్రమే. ఆ హరీష్ రావును సుంచుక తింటే మిగిలేది వీళ్ళకు శూన్యమే. కానీ ఒక రేవంత్ రెడ్డికే సొమ్ము అవుతుంది అది. ఇప్పుడు అంతర్గత కలహాలతో బీజేపీ, అంతర్గత కలహాలతో బీజేపీ, శీలం కోల్పోయిన పార్టీగా టీఆర్ఎస్, అది బీఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ ఏ స్థితిలో ఉన్నాడు? ఇవాళ అనంగా ఆయన 2 ఏళ్లకు మొన్న పార్టీ సభకు వచ్చిండు, ఇవాళ శాసన మండలికి వచ్చి బాగానే కనిపించిండు సార్. మొన్న మాట్లాడినప్పుడు కూడా మంచినే గట్టిగానే మాట్లాడిండు. ఇక వస్తున్నా అని చెప్పిండు, తోలు తీస్తా అన్నాడు. తోలు తీసుడు కాదమ్మా, తోలు తీసుడు ఇవన్నీ తోలు తీసేము. ఈ ముచ్చట్లు మాటలు ఎతిప్రాసాలు కలిసినందుకు ఎక్కడికత్తా కానీ తోలు తీస్తావా? ఏమని తోలు తీస్తావు? 1,00,000 నాగన్లు కట్టి రామోజీ ఫిల్మ్ సిటీని దుందనన్నావు, దున్నినావా? ఏం తీసుకున్నావు? ఎందుకు దున్నలే? ఎందుకు ఆగినావు? ఆంధ్రలో చెప్పా పెట్టకుండా వెళ్ళగొడతానన్నావు, వెళ్ళగొట్టినావా? వెళ్ళిపోయినలా? ఇవన్నీ అక్కడికత్తాయి, మందిని రెచ్చగొట్టేందుకు అక్కడికొచ్చే ముచ్చట్లు. ఆనాడు నీ కనకడపు మోగినట్టు మోగేది నీ కంఠం, నీ కంచు కంఠం మోగినట్టు మోగేది. ఆ కంఠం ఏమైంది? ఇలా 7 గోళ్ళ లోతు బాయిల ఉన్నట్టుగా వచ్చింది నీ గొంతు. ఇంకా నువ్వు మంచం ఎక్కి పిల్లలా కానీ సంసారం చేసి మళ్ళీ ఈ రాజ్యాధికారాన్ని టీఆర్ఎస్కి పట్టుకొస్తావా, బీఆర్ఎస్కి పట్టుకొస్తావా? నీకు ఇప్పటికైనా గౌరవమైన ముగింపు కావాలనుకుంటే
బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు, మీరు, కవితమ్మ, కేటీఆర్, మీరు ముగ్గురు కలిసి బీఆర్ఎస్లో అడ్జస్ట్ కాని గా వి ప్రకాష్ గారిని, మన హరీష్ రావు గారిని, గా మసునాచారి లాంటి వాళ్ళకు టీఆర్ఎస్ని అప్పచెప్పండి. నీ గౌరవప్రదమైన ముగింపు కావాలంటే గదే, ఉన్న సంపద చాలు. నీ కొడుకు ఇప్పుడు ప్రతి జిల్లాలో మంచి స్థలాలు ఉన్నాయి, వాల్యుబుల్ స్థలాలు. ఇప్పుడున్న సంపద చాలు. నువ్వు ఇప్పటికైనా తెలంగాణలో 1200 మంది చచ్చిపోయిన్లు, వాళ్ళకు పెన్షన్ లేదు, వాళ్ళకు ఉపాధి లేదు. నీ ఫామ్ హౌస్ను ప్రతి కుటుంబానికి వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడేటట్టు దానం చేయి. నీకు మంచి ముగింపు వస్తుంది, నీకు మంచి పేరు కీర్తి వస్తుంది. ఇవాళ నువ్వు శాసనసభకు వచ్చినావు, ఊందాతనం నీది కాదు, ఊందాతనం ముఖ్యమంత్రి గారిది. అందరికంటే చలామణి ముఖ్యమంత్రిగా కనిపిస్తాను నాకు. నేను ఆయనను కూడా విమర్శించేటప్పుడు, కానీ చలామణి ముఖ్యమంత్రి ఎట్లా? ఆయన పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, అయినా ముఖ్యమంత్రి అయిండు. నేను 150 రూపాయలతో నచ్చినని నిజాయితీగా చెప్పుకున్నాడు. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినని చెప్పుకున్నాడు. నేను ఢిల్లీని తిప్పుకున్నా అని చెప్పిండు. వాళ్ళు అక్కర్లేదు తీర్చినా అని చెప్పిండు. ముఖ్యమంత్రి కాగలిగిండు. అన్నో కానీ నువ్వు ముఖ్యమంత్రి కావద్దని తెలంగాణ ప్రజానికం కోరుకుంటే నువ్వు పోయి ఫామ్ హౌస్లు ఉన్నావు. ఆయన ముఖ్యమంత్రి అయిండు. ఇవాళ రాజకీయం క్రీడ ఆడినట్టు ఆడుతుంది ఆయన ఆట. ఇవాళ బీజేపీ అంతర్గత కలహాలతో సతమతమవుతుంది, నీ కుటుంబం అంతర్గత కలహాలతో సతమతమవుతుంది. ఖచ్చితంగా బీజేపీలో ఉన్న నాయకత్వం కానీ టీఆర్ఎస్లో ఉన్న నాయకత్వం కానీ ఆలోచించకపోతే 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ మీరు అంటున్నట్టుగా మరి అంత భయంకరమైన పరిస్థితి లేదు సార్ బీఆర్ఎస్ది. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చిన తర్వాత ఎంత ఉత్సాహం. మేము యాక్చువల్లీ ఆ రోజు పోయినాం టీఆర్ఎస్ భవన్కి. పోతే అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి వెదర్ పూర్తిగా మారిపోయింది. కార్యకర్తల ఉత్సాహం కనిపించింది. మళ్ళీ ఇప్పుడు రా అన్నావు కదా, ఇగో చూడు అసెంబ్లీకి కూడా వచ్చినా అని అసెంబ్లీకి కూడా వచ్చిపోయిండు. సరే ఎంతసేపు ఉన్నాడు అనేది తర్వాత సంగతి సార్. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకైతే ఓ ధైర్యం వచ్చినట్టే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, మరి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ను దెబ్బలు కొట్టిన వాళ్ళు టీఆర్ఎస్ నాయకులను ఆనాడు దెబ్బలు కొట్టిన వాళ్ళు నిలబడి ఉన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎవరు? దెబ్బలు కొట్టినోడు, దెబ్బలు కొడితే తరివినోడు మెదకుల మమ్మల. ఇవాళ నీ ఎంబడి ఉన్న నాయకత్వం అంతా కూడా గటువంటి సరుకే. ఒక మసూనచారి లాంటి వాడు తప్ప మిగతా వాళ్ళంతా ఎవరున్నారు నీ దగ్గర? సబితా ఇంద్రారెడ్డి ఎవరు సబితా ఇంద్రారెడ్డి? అటువంటి నాయకత్వం ఎంతమంది? దయాకర్రావు ఎవరు? ఇవాళ నీ కూర్చొని లేవని హుజరాబాద్ ఎమ్మెల్యే ఎవరు? మమ్మల్ని మానుకోట్ల తరిమి కొట్టిండమ్మా రాళ్లతోటి. గటువంటి నాయకుడే కదా. నీ కొడుకు లేవలే ఇవాళ సభల. అది పెద్ద చర్చకు హుజరాబాద్ సార్. ఎందుకంటే పాడి కౌశిక్ రెడ్డి అట్లాగే కేటీఆర్ గారు ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. అందరు ఎమ్మెల్యేలు వచ్చి లేచి నిల్చున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలబడ్డరు, టీఆర్ఎస్ వాళ్ళు నిలబడ్డరు. మీ ఇద్దరికి ఇష్టం లేదు అంటే మిమ్మల్ని గౌరవిస్తే ఇష్టమా మరి? కేటీఆర్ను రాజాదిరాజా రాజమార్తాండ జయీ భవ విజయీ భవ అని పూడాలనా? ఎంత సిగ్గు! మీ తండ్రిని ఇవాళ రేవంత్ రెడ్డి గౌరవించిన గౌరవం, ఆయనే గౌరవం పెరిగింది ఇవాళ సభల. మీ తండ్రి ఎందుకు వచ్చిండో ఎందుకు పోయిండో ఆయనకు తెలియదు. సిద్ధరని అద్దంకి పంపాలంటే పోయిండట వచ్చిండట. ఎందుకు పోయినవరా అంటే మీరు అనుకుంటా అంటే అమ్మ నేను పోయినా వచ్చిన. ఇప్పటికైనా కేసీఆర్ గారు ఇంకా వారం రోజులు నడుతుంది శాసనసభ. మీ అనుభవం, తెలంగాణ ప్రజానీకం పడే గోస, ఏదైనా ఇబ్బంది, ఇవన్నీ మాట్లాడండి. ఒకరోజు టైం తీసుకో, కనీసం ధైర్యం తెచ్చుకో, విశ్రాంతి తీసుకో. ఒక్కరోజైనా మాట్లాడు. మీ మాట అంటే గౌరవం ఉంటుంది ప్రజానీకానికి. తెలంగాణలో ప్రజానీకంకి ఏ లోసుకు జరుగుతుందో మీకు తెలుసు. ఇవన్నీ మాట్లాడండి. నీ కొడుకు అహంకారపూరితమైన మాట మాట్లాడతాడు.
హరీష్ రావు అతికినట్టే మాట్లాడతాడు కానీ ఆయన అతికినట్లేదు, అతకనిచ్చేటట్లేరు మీ పార్టీ కానీ మీడియా కానీ మిగతాది కానీ. కాబట్టి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాల్సిందిగా నా విజ్ఞప్తి.